హైదరాబాద్ నగరానికి 4వ రైల్వే స్టేషన్గా చెర్లపల్లి ఇప్పటికే సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిని సుమారు 415 కోట్ల పెట్టుబడితో కేంద్రం కొత్త రైల్వే టెర్మినల్ నిర్మిస్తోంది. అయితే ఇక్కడ ప్యాసింజర్ గూడ్స్ ట్రైన్ల సేవలందించేందుకు గాను అత్యాధునిక సౌకర్యాలతో ఈ టెర్మినల్ నిర్మిస్తుండగా పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక త్వరలోనే చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం కూడా కానుంది. తాజాగా ఈ విషయంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 4 రోజుల క్రితం కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈ టెర్మినల్ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. హైదరాబాద్లో కొత్త రైల్వే స్టేషన్ తొందరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు అందుబాటులో ఉండగా 4వ రైల్వే స్టేషన్గా చెర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణమవుతోంది. కాగా ఈ స్టేషన్ పనులు 98% పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఈ స్టేషన్ ఫోటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అద్భుతమైన అత్యాధునిక సదుపాయాలతో ఈ స్టేషన్ సిద్ధమైందని కిషన్ రెడ్డి తెలిపారు. ఫోటోలను బట్టి చూస్తుంటే ఎయిర్పోర్టును తలపించేలా చెర్లపల్లి రైల్వే స్టేషన్ను నిర్మించినట్టు కనిపిస్తోంది. స్టేషన్ డిజైన్, నిర్మాణం ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇప్పటికే దేశంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద చిన్న రైల్వే స్టేషన్లను మెరుగుపరచబడటం, కొత్త రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం వంటివి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రయాణికుల మౌలిక సౌకర్యాల మేరకు చిన్న రైల్వే స్టేషన్లను మెరుగుపరుస్తున్నాయి. మరోవైపు కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణాలను కూడా చేపడుతున్నాయి. అయితే ఇప్పటికే హైదరాబాద్ నగరంలో నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లున్నాయి. ఇప్పుడు ఈ స్టేషన్లతో పాటు 21 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించే పనిలో ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నగరం శివార్లలోని చెర్లపల్లి రైల్వే స్టేషన్ను నిర్మిస్తుండగా ఆ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందే పూర్తి కావాల్సిన ఈ రైల్వే స్టేషన్ త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. 434 కోట్ల బడ్జెట్తో ఈ స్టేషన్ను నిర్మించినట్టు తెలిపారు. ఇది తెలంగాణలో 4వ అతిపెద్ద రైల్వే స్టేషన్ కానుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ స్టేషన్లో 9 ప్లాట్ఫామ్లు ఉన్నాయని, ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గుతుందన్నారు. సుదూర ప్రాంత రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లను మారడానికి ఎంతో మందికి ఈ స్టేషన్ మరింత అనుకూలంగా ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు 4 రోజుల క్రితం కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈ టెర్మినల్ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అయితే ఆ లేఖలో చెర్లపల్లి రైల్వే టెర్మినల్స్ కోసం రోడ్ల విస్తరణ పనులకు సహకారం అందించాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఈ లేఖపై స్పందించిన సీఎం రేవంత్ రాష్ట్రంలోని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఆధునికీకరిస్తున్నందున ఆ స్టేషన్ ముందు పార్కింగ్, పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్కు చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు. దీంతో పాటు పరిసరాల్లో ఉన్న అటవీశాఖ భూమిని, పరిశ్రమల విభాగం భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. అక్కడున్న పరిశ్రమలను మరో చోటికి తరలించాలని అధికారులకు సర్కార్ సూచించారు.